Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 April 28 Sunday afternoon 3:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 45th నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో గుజరాత్ టైటన్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరు మ్యాచ్ అయితే ఉంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది ఈ వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక గుజరాత్ టైటన్స్ చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేస్తే 4 మ్యాచెస్ విన్, 5 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 7th ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో లాస్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ కొద్దిగా ఎకనామిక్ గా ప్రూవ్ అయ్యారు. ఓన్లీ వీళ్ళ బౌలర్ సందీప్ వారియర్ నుంచి మాత్రమే 3 వికెట్స్ తీసుకోవడం చూసాం. బట్ రిమైనింగ్ వీళ్ళ బౌలర్స్ స్పిన్నర్స్ అందరూ కూడా ఫెయిల్ అయ్యారు. సో దాని వల్ల అయితే వీళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ కి 224 రన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని చేజ్ చేయడంలో వీళ్ళ బ్యాటర్స్ అయితే వృద్ధిమన్ సాహా అండ్ సాయి సుదర్శన్ అండ్ మిల్లర్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చూసాం. చాలా క్లోజ్ మ్యాచ్ అయితే జరిగింది. జస్ట్ వీళ్ళు 4 రన్స్ తేడాతోటే లాస్ అయ్యారు ఆ మ్యాచ్. ఇంకొద్దిగా వీళ్ళు బ్యాటింగ్ లో గానీ బౌలింగ్ లో గానీ పెర్ఫార్మెన్స్ ఉండుంటే ఆ మ్యాచ్ ఈ గుజరాత్ టైటన్స్ గెలుచుండేవారు. సో ఈ రోజు మ్యాచ్ అయితే వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో ఈ యొక్క అడ్వాంటేజ్ ని వీళ్ళ బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా యూజ్ చేసుకుంటారు. వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అండ్ బ్యాటర్స్ కూడా కన్సిస్టెంట్ గా మంచిగా పెర్ఫార్మ్ చేసే బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా ఉన్నారు. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ జీటీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ అండ్ షారుఖ్ ఖాన్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాయి కిషోర్, రషీద్ ఖాన్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు జీటీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బానే ఉంది. వీళ్ళు లోవర్ ఆర్డర్ నుంచే కొద్దిగా స్ట్రగుల్ అయ్యే ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు బౌలింగ్ యూనిట్ చూసుకుంటే వీళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ అయితే ఎక్సలెంట్ ఉంది. వీళ్ళు పేస్ బౌలింగ్ యూనిట్ నే కొద్దిగా వీక్ అయితే కనిపిస్తుంది. సో ఇవన్నీ ఈ రోజు అడ్జస్ట్ చేసుకొని వస్తారు. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 9 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 2 మ్యాచెస్ విన్ అండ్ 7 మ్యాచెస్ అయితే లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ లాస్ట్ పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ సన్ రైజ్ హైదరాబాద్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో ఈ ఆర్సీబీ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 206 టార్గెట్ అయితే ఇచ్చారు. అందులో వీళ్ళ బ్యాటర్ విరాట్ కోహ్లీ, రజత్ పతిదర్ అండ్ క్యామరన్ గ్రీన్ నుంచి అద్భుతమైన బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్ వలన హైయెస్ట్ టార్గెట్ అయితే సెట్ చేశారు. అండ్ వీళ్ళ స్పిన్ బౌలర్స్ అయితే ఆ మ్యాచ్ లో చాలా ఎర్లీగా వికెట్స్ కూడా తీసుకోవడం చూసాం. సో వీళ్ళ వలన అయితే హైదరాబాద్ లోనే ఎస్ఆర్హెచ్ ని 171 కి డిఫెండ్ చేసి గెలిచారు ఈ ఆర్సీబీ టీం. సో ఈ యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళకు ఉంటుంది. వీళ్ళు రీసెంట్ గా చూసుకుంటే వీళ్ళు ఒక న్యూ స్టాటిస్టిక్స్ తో వచ్చారు. వీళ్ళ బ్యాటర్స్ వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా 200 స్ట్రైక్ రేట్ అయితే మెయింటైన్ చేస్తూనే వస్తున్నారు. సో ఆ ప్లాన్ అయితే వీళ్ళకి బాగా వర్కౌట్ అయితే అవుతుంది. అయితే విన్ అవుతారు లేదా చాలా క్లోజ్ మ్యాచెస్ అయితే అవుతుంది. సో ఈ రోజు కూడా అదే ప్లాన్ తో వస్తారు. వీళ్ళకి బ్యాటింగ్ లో కూడా మంచి పవర్ హిట్టింగ్ చేసే బ్యాటర్స్ ఉన్నారు. వీళ్ళు బౌలింగ్ లోనే కొద్దిగా స్ట్రగుల్ అయితే అవుతున్నారు. సో అన్ని ఈ రోజు సరి చేసుకొని వస్తారు. ఇక ఆర్సీబీ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫాఫ్ డూ ప్లెసిస్, రజత్ పతిదర్ అండ్ దినేష్ కార్తిక్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఖాన్ శర్మ అండ్ సిరాజ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు ఆర్సీబీ కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే నరేంద్ర మోడీ స్టేడియం అహ్మదాబాద్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ నే ఎక్కువ గెలుచున్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే ఈ బూత్ టీమ్ కెప్టెన్స్ ఎవరు టాస్ గెలిచినా ఫస్ట్ బౌలింగ్ కే వెళ్తారు. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 170 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 159 ఉంది. అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం 200+ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే. అండ్ ఈ వెన్యూలో మోస్ట్ వికెట్స్ అయితే పేస్ బౌలర్స్ కే వచ్చున్నాయి. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ హీరో టాస్ విన్నర్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ కి వెళ్తారు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు చేజింగ్ చేసే టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మాక్సిమం ఈ టీం గెలుస్తుంది.
కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడిక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.